హైడ్రా స్పెసిఫిక్గా వారు తీసుకోబోయేటటువంటి నిర్ణయాల గురించి ప్రజలను అవేర్ చేసే విధంగా ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి ప్రకటన రావాలి. కేవలం పత్రికా మిత్రులు అక్కడక్కడ అడుగుతున్నటువంటి సందర్భంలో బట్టి మాత్రమే హైడ్రా అధికారి మాట్లాడుతూ ఉంటారు. మేమేమంటున్నామంటే ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి ఫాతిమా కాలేజీ మీద ఎందుకు మీరు ఆ రకమైనటువంటి ప్రేమ చూపిస్తున్నారు? ప్రజలకు స్పష్టంగా అనుమానం వస్తున్నది. ఎప్పుడైతే మీరు ఫాతిమా కాలేజీ మీద ప్రేమ చూపిస్తున్నారో కనీసం వాళ్లకు నోటీసు ఇచ్చేటటువంటి ధైర్యం కూడా హైడ్రాకు లేదనంటే వీరు భవిష్యత్తులో నిర్ణయాలు తీసుకునేటటువంటి శక్తి వీళ్లకు లేదేమో అనిపిస్తూ ఉన్నది. ఇప్పటికే 2 సంఘటనలు జరిగినాయి. మాకైతే అనుమానం వస్తూ ఉన్నది. ఈరోజు సిటీ కమిషనర్ని మార్చినట్టు రేపు హైడ్రా కమిషనర్ కూడా మారుస్తారేమో. ఇప్పటికే ఎంఐఎం పార్టీ ఒత్తిడి మొదలైంది ఈ రాష్ట్రంలో అని మాకు అనుమానం వస్తూ ఉన్నది. ఒక అధికారి వచ్చి 15-20 రోజుల లోపలనే అధికారులను మార్చేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తున్నదంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన జరుగుతున్నదా లేదా ఎంఐఎం పార్టీ పరిపాలన జరుగుతున్నదా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కొంత స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రజలు అనుమానపడుతున్నారు. నీతితో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తున్నదాని పేరు వస్తున్నటువంటి సమయంలో ఉటావుటిన అధికారిని మార్చాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఏం జరిగింది? ఆ అధికారి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తీసుకొస్తున్నటువంటి అధికారిని అంత ఉటావుటిన మార్చాల్సినటువంటి అవసరం మాకున్నటువంటి సమాచారం ఏంటంటే మేము చెప్పినట్టు ఇంటలేడు అని ఎంఐఎం వాళ్ళు భావించారు కాబట్టి ఆ అధికారిని మార్చిండ్రు అని మాకు సమాచారం వచ్చింది. ప్రభుత్వం ఏదైనా చెయ్యాలనుకుంటే ముందు ప్రత్యామ్నాయం చూపించిన తర్వాతనే మిగతా కార్యక్రమాలు చేయాలి. మీరు నిమజ్జనం చేసే రోజే లేదా నిమజ్జనంకు 10 రోజుల ముందే హిందూ పండుగలు జరుపుకునేటప్పుడే మీ రూల్స్ రెగ్యులేషన్స్ గుర్తుకొస్తే అది కరెక్ట్ కాదు. మీకు తెలుసు కదా, హైకోర్టు ఇచ్చినా, ట్రిబ్యునల్స్ ఇచ్చినా, సుప్రీంకోర్టు ఇచ్చినా, గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినా ఇవన్నీ ఏది ఉన్నా కూడా ఎక్కడా ముందు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఇబ్బందులు కలగకుండా చూసిన తర్వాతనే ప్రభుత్వం మిగతా మాటలు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయాలి. ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అంటే ఒక చెరువు డెవలప్మెంట్ చెయ్యతందుకు ఇచ్చినప్పుడు దాని విస్తీర్ణం ఎంత, చేసి తిరిగి సంబంధిత కంపెనీ ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు దాని విస్తీర్ణం ఎంత, ఆ చెరువు ఆకారం ఆ సంబంధిత కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు ఏ ఆకారంలో ఉండే, అసలు చిన్న విషయం మీద జిల్లా కలెక్టర్ సంతకం లేనిది ఒప్పుకోమని అంటారు. ఎంత విచిత్రం అంటే ఈ ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసినటువంటి తీరు, అప్లోడ్ చేసినటువంటి డాక్యుమెంటేషన్ సిస్టమ్ చూసుకుంటే గత ప్రభుత్వం మండల స్థాయి అధికారితోనే వేల కోట్ల రూపాయల విలువ గల భూములకు రాజముద్ర వేసిండ్రు. దీన్ని ఆధారంగా చేసుకొని రేపు కోట్లకు పోయే ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వమే ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసింది కాబట్టి ఆ ఎఫ్టీఎల్ ప్రకారమే మేము అనుమతులు తీసుకున్నాము అని అంటారు. ఇంకొక విషయం కూడా మేము చెప్పాలా స్పష్టంగా, అసలు ఈ ఎన్ఓసీలు ఇచ్చినటువంటి మంజూరులు ఇచ్చినటువంటి అధికారులను ఎందరి మీద ఇప్పటి వరకు క్రిమినల్ కేసులు పెట్టినరు? సహజంగా ఒక లబ్ధిదారుడు కానీ ఒక మనిషి ఏం చూస్తాడంటే కాగితాలు ఏమేమి అనుమతులు ఉన్నాయని అన్నీ చూస్తాడు. అన్ని అనుమతులు ఉన్నటువంటి ఫ్లాట్స్ని కానీ ఇండిపెండెంట్ ఇండ్లని కానీ అతడు కాగితాలన్నీ చూసి బ్యాంకుకి వెళ్ళి లోను తీసుకొని ఆ ఇంట్లో నివాసం ఉంటున్నటువంటి సమయంలో ఇది అక్రమమని అర్ధరాత్రి 12 గంటలకు మషిన్లు పెట్టి బుల్డోజర్లు పెట్టడమే ఇదొక గందరగోళమైనటువంటి పద్ధతి అనిపిస్తున్నది. అసలు ఈ రాష్ట్రంలో ఎన్ని ఆక్రమణలకు గురైనాయో ఒక గజెట్ ప్రభుత్వం విడుదల చేయాలి. ఎన్నిటిని కూల్చదలుచుకున్నారో గజెట్ స్పష్టంగా ప్రభుత్వం విడుదల చేయాలి. దాంట్లో ఎఫ్టీఎల్ ఎన్ని, బఫర్ జోన్లు ఎన్ని,
ఏ రకంగా వాళ్ళు ఏ అధికారి వాళ్లకు అనుమతి ఇచ్చిండు, ఆ అధికారిపై తీసుకున్నటువంటి చర్యలేమిటి, ఇవన్నిటి కూడా ఒక పేపర్ పబ్లిష్ చేయాలా, గజెట్ ఒక నోటిఫికేషన్ ఇవ్వాలా. దాని ప్రకారం ఈ హైడ్రా ముందుకెళ్తే రాష్ట్ర ప్రజలకు ఒక నమ్మకం అనేది